శ్రేష్టమైనటువంటి ఈ పరమ గీతము ప్రభువు మనని ప్రేమించి అందించినటువంటి శ్రేష్టమైన గీతము. ఈ ప్రేమ గీతములో నుండి ప్రభు మనతో మాట్లాడే మాటలను మన శ్రద్ధాశక్తితో విందాం. ఈరోజు పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనంలో శ్రేష్టమైనటువంటి మాటని మనం చూడగలుగుతూ ఉన్నాం. ఈ 3వ వచనంలో మనం పెట్టుకునే అంశము, నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఇది మన అంశము. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. ఈ మాటలు వింటున్నప్పుడు మనం జ్ఞాపకం చేసుకుందాం. సంఘమైనటువంటి సులమితి, సంఘానికి సాదృశ్యమైనటువంటి సులమితి, పెండ్లి కుమారుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ రీతిగా వర్ణించడం మనం చూడగలుగుతూ ఉంటాం. ఇంతవరకు మనము గమనించినట్లయితే, నోటి ముద్దులతో అతడు నన్ను ముద్దు పెట్టుకొనెను, నీ ప్రేమ ద్రాక్షారసము కన్నా మధురమైనది. ఈ విషయాలన్నీ గమనిస్తూ ఉంటే నీ ప్రేమ, అతడు, ఆయన అన్న పదాలే చూసాం. ఈరోజు సులమితి శ్రేష్టమైనటువంటి పేరుతో ప్రభువారిని పిలిచినటువంటి సందర్భాన్ని మనం చూస్తూ ఉంటాం. ఈ మాటలు చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఎంత అద్భుతంగా ఈ మాటలు రాయించారో మన కొరకు చూడగలుగుతూ ఉంటాం. నీ పేరు అన్న మాటని జ్ఞాపకం చేసుకుంటే, వధువైనటువంటి సంఘము వరుడైన క్రీస్తుకు పెట్టే పేరేంటో మనం చూడగలుగుతూ ఉంటాం. గమనించండి వాక్య భాగాన్ని. నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. పరిమళ తైలముతో సమానము. ఈ మాటలు మనం గమనించినట్లయితే, పరిమళ తైలము 2 సందర్భాల్లో ఆ రోజుల్లో ఉపయోగించినట్లు మనము చూడగలుగుతూ ఉంటాం. పరిమళ తైలము దేనికి సాదృశ్యం అంటే, తైలము అభిషేకించేటప్పుడు ఖచ్చితంగా వాడే సాధనము. పూయబట్టము అన్న మాట అభిషేకానికి గుర్తు. అభిషేకం అన్న మాటలో చాలా శ్రేష్టమైన అర్థముతో కూడిన భావం ఉన్నది. ప్రభువైన యేసు ప్రభువారికి ఒక శ్రేష్టమైన పేరు మనం చూడగలుగుతూ ఉంటాం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ఆయనకి క్రీస్తు అని పేరు పెట్టెను. క్రీస్తు అనే మాట అభిషేక్తుడు అని అర్థము. పూయబడుట అన్న మాటలో ఆంతర్యము అభిషేకించబడుట. అభిషేక్తుడు అని సంఘము పెండ్లి కుమారుడిని క్రీస్తుని గుర్తించినట్లు చూడగలుగుతూ ఉంటాం. ఈ మాటలో ఉన్న ఆంతర్యాన్ని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటే, నీ పేరు పూయబడిన పరిమళ తైలముతో సమానము. పూయబడిన, అభిషేకించబడిన. నీ పేరు అభిషేక్తుడు అని అర్థం. అభిషేక్తుడు అన్న మాట మనం గమనించినట్లయితే, క్రీస్తు అన్న మాటకి శబ్దం అభిషేక్తుడు అని అర్థం. మత్తయి శుభవార్త 1వ అధ్యాయంలో ఆయనకి యేసు అని పేరు పెట్టబడిను. యేసు అనగా తన ప్రజలను వారి పాపము నుండి రక్షించే రక్షకుడు. రక్షించడానికి అభిషేక్తుడైన క్రీస్తు ఈ లోకానికి సశరీరధారిగా వచ్చినట్లు చూడగలుగుతూ ఉంటాం. పాపుల్ని రక్షించుటకు ప్రభువైన యేసు క్రీస్తు వారు అభిషేక్తుడిగా ఈ లోకానికి వచ్చినట్లు మనం చూడగలుగుతూ ఉంటాం. మోషే యొక్క పుస్తకము 1050లో రాసినట్లు బైబిల్ పండితుల యొక్క అభిప్రాయము, పరిశుద్ధాత్మ దేవుడే ఈ రీతిగా
సొలొమోను ద్వారా సులమితి పలికే మాటల్ని మనం చూస్తూ ఉంటాం. క్రీస్తు పేరుని పరమగీతముల గ్రంథంలో స్పష్టంగా చూడగలుగుతూ ఉన్నాం. నీ పేరు క్రీస్తయ్య అని సంఘము కొనియాడినట్లు మనము చూడగలుగుతూ ఉన్నాం. కాబట్టి క్రీస్తు యొక్క శ్రేష్టతను మనం గమనించినట్లయితే ఆయన పరిమళ సువాసన, ఈ యొక్క పరిమళ తైలాన్ని 2 సందర్భంలో ఉపయోగించేవారు. మొట్టమొదటి సందర్భాన్ని మనం గమనించినట్లయితే యాజకులను ప్రతిష్ఠించేటప్పుడు అభిషేక తైలమును అభిషేక తైలమును ఉపయోగించినట్లు చూడగలుగుతూ ఉంటాం. నిర్గమాకాండము 30వ అధ్యాయము 30 వచనంలో పరిమళ తైలము ఏ రీతిగా చేయబడుతూ ఉంటుందో అలా చేయబడినటువంటి పరిమళ తైలాన్ని యాజకుడిగా ప్రతిష్ఠించడానికి దేవుడు మోషేకు సెలవిచ్చినట్లు చూస్తూ ఉంటాం మనం. కాబట్టి ఈ నిర్గమకాండం 30 అధ్యాయము 30వ వచనాన్ని ఒక్కసారి మనము చదివి గమనించుదాం. మరియు అహరోనును అతని కుమారులను నాకు యాజకులై ఉండినట్లు నీవు వారిని అభిషేకించి ప్రతిష్ఠింపవలెను. ఈ మాటను మనం గమనించినట్లయితే ఈ యొక్క అభిషేక తైలము ఏ రీతిగా చేయబడ్డదో నిర్గమాకాండము 30 అధ్యాయంలోనే పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా రాయించారు. ఆయన నిర్గమాకాండము 30వ అధ్యాయము 25వ వచనాన్ని మనం గమనించినట్లయితే వాటిని ప్రతిష్ఠ అభిషేక తైలము అనగా సుగంధ ద్రవ్యపు మేళను పని అయిన పరిమళ సంభారముగా చేయవలెను. అది ప్రతిష్ఠ అభిషేక తైలమగును. అభిషేక తైలం అనగా సుగంధ ద్రవ్యములతో చేయబడినది, సుగంధ పరిమళ సువాసన వెదజల్లేది. ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు ప్రభువైన యేసు క్రీస్తు వారు మన కొరకు పరిమళ సువాసనగా ఈ లోకానికి ఏతించినట్లు చూడగలుగుతూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మాటలు వ్రాయించినట్లు గమనించగలుగుతాం. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2వ వచనంలో క్రీస్తు మిమ్మలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునడి. మనలను ప్రేమించి పరిమళ సువాసన నామము కలిగినటువంటి యేసు క్రీస్తు వారు శరీరధారిగా ఈ లోకానికి రావటం ఎంత భాగ్యమో. 2వ సందర్భాన్ని మనం చూడగలుగుతూ ఉంటాం. రాజులను అభిషేకించేటప్పుడు పరిమళ తైలాన్ని ఉపయోగించినట్లు లేఖనంలో మనం చాలా స్పష్టంగా గమనించగలుగుతూ ఉంటాం. సమూయేలు మొదటి గ్రంథము 10వ అధ్యాయము ప్రారంభపు వచనములో సమూయేలు సౌలుని రాజుగా అభిషేకించేటప్పుడు తైలపు బుడ్డిని తీసుకుని వచ్చి తన తలపై తైలము పూసినట్లు చూడగలుగుతూ ఉంటాం. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలము పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యము మీద అధిపతిగా నియమించి ఉన్నాడు. సులమితి యొక్క మాటలు చెప్పడంలో ఆంతర్యము రక్షకుని ఎంత స్పష్టంగా
సంఘము గమనించిందో. కాబట్టి షూలమితి పరమగీతముల గ్రంథములో ఈ మాట చాలా అద్భుతంగా పలకటం మనం గమనిస్తూ ఉంటాం. ఈ మాటని మనం మరొకసారి జ్ఞాపకం చేసుకుందాం. పరమగీతముల గ్రంథము 1వ అధ్యాయము 3వ వచనములో మనం చదివినటువంటి వాక్య భాగాన్ని మరొకసారి మనం గమనిద్దాం. పరమగీతముల గ్రంథము నీవు పూసుకున్న పరిమళ తైలము సువాసన గలది నీ పేరు పోయబడిన పరిమళ తైలముతో సమానము. నీ పేరు క్రీస్తు. నీ యొక్క ఔన్నత్యం ఏంటంటే పరిమళ తైలము దేనికి సాదృశ్యం అనగా, లేక సువాసన నుంచి ఏం నేర్చుకోవచ్చు అనగా, వాక్య భాగాన్ని గమనిస్తే ఈ పరిమళ తైలము పవిత్రమైన జీవితానికి సాదృశ్యము. పరిమళ తైలము పవిత్రమైన జీవితానికి సాదృశ్యం అనగా, క్రీస్తు యొక్క పవిత్రమైన జీవితాన్ని చూసినటువంటి షూలమితి తన సువాసన కొరకు ఎంతో గొప్పగా చెప్పడం మనం చూస్తూ ఉంటాం. గమనించండి, యేసు క్రీస్తు వారి యొక్క పవిత్రమైనటువంటి జీవితాన్ని షూలమితి వివరిస్తున్నట్లు లేఖనాల్లో గమనిస్తూ ఉంటాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26లో క్రీస్తు యొక్క ఆ పవిత్రమైనటువంటి నిష్కలంకమైనటువంటి పవిత్రుడను నిర్దోషియు నిష్కలంకుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడైన ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. షూలమితి ఈ పేరులో ఉన్న భావాన్ని ఈ రీతిగా వివరిస్తున్నాను. నా యొక్క వరుడైనటువంటి పెండ్లి కుమారుడైనటువంటి క్రీస్తు పవిత్రుడు. నా యొక్క పెండ్లి కుమారుడైన క్రీస్తు అభిషక్తుడు. ఎంత అద్భుతమైన విషయం అండి. క్రీస్తు పవిత్రుడు. ఈ మాటలు మనము ఈ యొక్క హెబ్రీ పత్రిక 7:26లో చూడగలుగుతూ ఉంటాం. ఆది కాండము 8వ అధ్యాయము 2లో కూడా ఈ మాట చాలా అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు రాయించారు. దేవునికి ఇంపైనటువంటి సువాసన, పవిత్రమైనటువంటి సువాసనగా ఈ మాటలు చూస్తూ ఉంటాం. పరిమళ తైలము దేవునికి ఇంపైన సువాసన. ఎంత అద్భుతమైన విషయం అంటే, ఆది కాండము 8వ అధ్యాయం 21వ వచనములో చాలా స్పష్టంగా ఈ మాటని గమనించగలుగుతూ ఉంటాం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించెను. ఇంపైన సువాసన, ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలి. క్రీస్తు పవిత్రత, క్రీస్తు పరిశుద్ధత సువాసన పరిమళముతో సమానము. వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ విషయంలో యేసు ప్రభువారు ఇచ్చినటువంటి జడ్జిమెంట్ మనం చూడగలుగుతూ ఉంటాం. మీలో ఎవరైనను పాపము చేయని వాడు తన మీద రాయి వేయమన్నాడు. చిన్నలు మొదలుకొని, బాలురు మొదలుకొని పెద్ద వరకు ఎవరను వ్యభిచారమందు పట్టబడిన స్త్రీ పైన రాయి వేయలేకపోయారు. కారణం, నరుని హృదయము బాల్యము నుండే చెడ్డది. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఆ స్త్రీతో చెప్పారు, అమ్మా, ఇక మీదట నీవు పాపము చేయకుము. యేసు క్రీస్తు వారు ఆనాడు యోధా జనాంగానికి ఛాలెంజ్ చేస్తూ మాట్లాడారు. ఆయన, నాలో పాపం ఉందని మీలో స్థాపించగలరా? ఈ మాట చాలా స్పష్టంగా పరిశుద్ధ లేఖనంలో చూడగలుగుతూ ఉంటాం. దయచేసి యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వచనం. కన్యకైనటువంటి షూలమితి పెండ్లి కుమారుడు క్రీస్తు యొక్క పవిత్రమైన జీవితము, తన పరిశుద్ధతను, తన సువాసన భరితమైనటువంటి నిష్కలంకమైన జీవితాన్ని వర్ణిస్తున్న మాట ఎంత అద్భుతమైనదో. ప్రభువారు ఛాలెంజ్ చేశారు ఆ రోజుల్లో, నేటికి కూడా. అని అంటున్నారు, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? యోహాను సువార్త
8వ అధ్యాయము 46వ వచనము. నా యందు పాపమున్నదని నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించెను? నేను సత్యము చెప్పుచున్న ఎడల నేను సత్యము చెప్పుచున్న ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? మీరెందుకు నన్ను నమ్మరు? జ్ఞాపకం చేసుకోండి. మీరెందుకు నన్ను నమ్మరు? నేను సత్యము చెప్పిన ఎడల నా మాట మీరు ఎందుకు నమ్మరు? నిజమే, ఈ మాటలు మనం గమనిస్తున్నప్పుడు చూడగలుగుతూ ఉంటాం. దయచేసి పరమగీతముల గ్రంథము 3వ అధ్యాయము ఆ చివరి మాట గమనిస్తే, కన్యకులు నిన్ను ప్రేమించెదరు, కన్యకులు నిన్ను ప్రేమించెదరు. నేను సత్యము చెప్పిన ఎడల నా మాట ఎందుకు నమ్మరు? ఎవరి కన్యకలు? తనతో ఉన్న చెలికత్తులు, సియోను కుమార్తెలు, యెరూషలేము కన్యకలు క్రీస్తుని ప్రేమించవలసింది పోయి క్రీస్తు యొక్క ప్రేమను అర్థం చేసుకొనక క్రీస్తుని ద్వేషించినట్లు చూస్తూ ఉంటారు. నేను సత్యము చెప్పిన ఎడల మీరు ఎందుకు నమ్మరు? నేను పరిశుద్ధుడను, నాలో పాపం ఉందని మీలో ఎవరైనా స్థాపించగలరా? తన చెల్లికత్తెలతో చాలం చేసి సంఘమైనటువంటి సులమితి ఈ మాటలు ఎంత ధైర్యంతో మాట్లాడుతుంది. నా ప్రాణప్రియుడు, తన పేరు క్రీస్తు అయిన అభిషిక్తుడు, తన పరిమళ సువాసన ఎంత అద్భుతమైనది అనగా క్రీస్తు యొక్క పవిత్రమైన జీవితము, నిష్కలంకమైన జీవితము, తను ఎంత ఔన్నత్యం కలిగిన దేవుడు నా ప్రియుడు. ఓ యెరూషలేము చెలికత్తెలారా, ఓ కన్యకలారా, ఆయన ప్రేమను, ఆయన యొక్క మాధుర్యాన్ని మీరెందుకు అంగీకరించలేకపోతారు? ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు మనము క్రీస్తు ప్రేమను, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం. చెప్పాలి, క్రీస్తు నామాన్ని ఘనపరచాలి. శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని గమనిస్తే వాక్యంలో చాలా శ్రేష్టమైనటువంటి విషయాలు ఉన్నాయి. క్రీస్తు పాదాల మీద ఒక పాపాత్ముల స్త్రీ అత్తరు పూసినట్లు చూడగలుగుతూ ఉంటాం. పాదాల మీద అత్తరు పూయటం దేనికి సాదృశ్యం అంటే సేవా జీవితానికి సాదృశ్యము. క్రీస్తుని ఎవరు అభిషేకించవలసిన అవసరం లేదు. ఆయన అభిషేక్తుడైన దేవుడు, సర్వశక్తిమంతు కలిగిన దేవుడు. ఆయన లోకరక్షకుడు యేసు క్రీస్తు వారి యొక్క సేవను కొనియాడటానికి ఆమె పాదాలకు అత్తరు పూసెను. పాదాలకు అత్తరు పూయటం సేవా జీవితానికి సాదృశ్యం. సువార్త చేయువారు పాదములు పర్వతముల మీద సుందరమైనవి. యేసయ్య పాదములు సుందరమైనవి. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి ప్రభు సంఘాన్ని ఏం కోరుకుంటున్నారంటే, నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. ఈ పరిశుద్ధత జీవితాన్ని, ఈ పరిశుద్ధుడైన దేవుని కలిగిన మన జీవితాన్ని ప్రతినిత్యము వాక్యానుసారంగా జీవిస్తాం. పరిశుద్ధతను సంతరించుకొని చెలికత్తెలకి ఏ రీతిగా అయితే సులమితి క్రీస్తు పేరును ప్రకటన చేశారు, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని చాటించారు, మనము పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాం. పరిమళ సువాసన కలిగినటువంటి నామాన్ని ప్రతినిత్యము ప్రకటించవలసిన వారమై ఉన్నాము. ఒకప్పుడు మన బ్రతుకులు ఏంటో తెలుసా? ఒకప్పుడు మన జీవితము దుర్వాసన. ఈ మాటలు వాక్యములు చూడగలుగుతూ ఉంటాం. కీర్తన గ్రంథము 38వ సంకీర్తనలో క్రీస్తు యొక్క పరిమళ సువాసన మన ఎడల లేనప్పుడు మన జీవితంలో ఎంత దుర్భరమైనవో ఈ మాటని మన వాక్యములో గమనించగలుగుతూ ఉంటాం. కీర్తన గ్రంథము 38వ సంకీర్తన 5వ చరణము. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను. నా దుర్వాసన, ఈ మాటలు గమనించండి. నా మూర్ఖత వల్ల కలిగినటువంటి దుర్వాసన, గాయాలు, మూర్ఖత వలన గాయాలు కలిగాయి. ఆ గాయాలు ఎంతటి భయంకరమైనవి అంటే అవి దుర్వాసన. ఇది యెషయా అంత అద్భుతంగా మాట చెప్పారు. ఆయన తల భాగం మొదలుకొని
కాల భాగం వరకు ఇంతైనను స్వస్థత లేదు. అరికాలు మొదలకు నెత్తి వరకు కొంచెమైనను స్వస్థత లేదు. ఆ గాయాలు దుర్వాసన. ఒకప్పుడు నా బ్రతుకు దుర్వాసనకరమైనది. ఒకప్పుడు నా జీవితము దుర్వాసనది. నా పాప రోత జీవితము దుర్వాసన. నా రక్షకుని యేసు క్రీస్తు వారు ఎఫెసీయులకు రాసిన పత్రిక మనం చదివాం 5:2 వచ్చిన నన్ను ప్రేమించి పరిమళ సువాసనగా చేశాడు. ఈ పరిమళ సువాసన వ్యాపకమై ఉండాలి, వ్యాప్తి చెందాలి. సులమితి చాలా అద్భుతంగా క్రీస్తు యొక్క పవిత్ర జీవితాన్ని, క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని, క్రీస్తు యొక్క త్యాగాన్ని ఎంత స్పష్టంగా చెలికత్తులతో మాట్లాడుతుందా. ఈరోజు మన ఇరుగు పొరుగు వారికి పరిశుద్ధులైన క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని ప్రకటించగలుగుతున్నామా? జ్ఞాపకం చేసుకుందాం. 133వ సంకీర్తన మాటలు మనం గమనిస్తే 133వ సంకీర్తన మనందరికీ పరిచయం. కీర్తన గ్రంథము 133వ సంకీర్తనలో తైలము కొరకు మరొక మాటను మనము గమనించగలుగుతాం. అది తల మీద పోయబడి అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన 2 విషయాలు. తల మీద పోయబడి పరలోకాన్ని విడిచిపెట్టి తన అంగీ అంచులకు క్రిందకి దిగిన యేసు క్రీస్తు వారికి సాదృశ్యం. ఆ పరిమళ తైలము ప్రభువైన యేసు క్రీస్తు వారికి సాదృశ్యం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:5 క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉన్నాను. ఆ దినాల్లో యాజకుడు పెందలకడ లేచి ఇశ్రాయేలు జనాంగం కోసం ప్రార్థించినప్పుడు తను పూసుకున్నటువంటి పరిమళ తైలం యొక్క సువాసన వారి గుడారాలకు వ్యాపించినప్పుడు ఆ పరిమళ సువాసన యొక్క ఆ వ్యాపకం జరిగేటప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ గుడారంలో నివసించిన ఇశ్రాయేలు లేచి తల వంచి దేవుణ్ణి స్తుతించినట్లు చూడగలుగుతూ ఉంటాం. అహరోను పూసుకున్నటువంటి ఆ పరిమళ తైలం తాను ప్రత్యక్షపు గుడారంలోనికి ప్రవేశించేటప్పుడు ఆ గుడారం చుట్టూ నివసిస్తున్నటువంటి 12 గోత్రాల వారు ఈ సువాసన వెదజల్లేటప్పుడు, వ్యాపించేటప్పుడు వారు లేచి జీవము కలిగిన దేవుణ్ణి స్తుతించేవారు. అనగా ఈ సువాసన సువార్తకే సాదృశ్యం. క్రీస్తు యొక్క సువార్తని ప్రకటనకే ఇది సాదృశ్యం. జ్ఞాపకం చేసుకుందాం. సులమితి ఎంత భావముతో కూడినటువంటి మాట. నీ పేరు క్రీస్తయ్యా, అయ్యా నువ్వు పవిత్రుడవు, నీవు నిష్కలంకుడువు, పాపిని నన్ను ప్రేమించావు. దుర్వాసన పాలైనటువంటి నా యొక్క మూర్ఖత వలన కలిగిన గాయముల చేత దుర్వాసన పాలైన బ్రతుకును పరిమళ సువాసనగా చేసావయ్యా. ఎంత గొప్ప దేవుడవయ్యా, ఎంత గొప్ప దేవుడవయ్యా. ఆకర్షించబడేటువంటి కన్యకలను విసర్జించి, నిజమే కదా, క్రీస్తు శరీరధారికి వచ్చేటప్పుడు ఏ ప్రజల కోసమైతే ప్రభు ఈ లోకానికి వచ్చారు, ఎంతో ప్రేమించారు ఇశ్రాయేలు. లోకాన్ని యేసు ఎంతో ప్రేమించారు. ఈ రోజుకి ప్రేమిస్తూనే ఉన్నాడు ఆయన. తన స్వజనులే తన యొక్క ప్రేమను గ్రహించలేకపోయారు. జ్ఞాపకం చేసుకుంటాం. వారికి లేని భాగ్యం, మునుపు దూరస్తుల మనం క్రీస్తు కృప చేత ఆయనకు సమీపస్థులమయ్యము. గొప్ప దేవుడిని కలిగి ఉన్న మన బ్రతుకులు ఎంత ఆశీర్వాదం. ప్రధాన యాజకుడు పూసుకున్నటువంటి ఆ పరిమళ తైలం యొక్క సువాసన వ్యాపకం అయ్యేటప్పుడు చుట్టుపక్కల డేరాలో ఉన్న ఇశ్రాయేలు లేచి దేవుణ్ణి స్తుతించేవారంట. ఈరోజు రక్షించబడిన మన బ్రతుకులు కూడా క్రీస్తు యొక్క సువార్త అనేటువంటి పరిమళ వాసన చేత అనేకులు క్రీస్తు యుద్ధకు నడిపించే సాధనాలుగా ఉండాలనేదే సంఘం యొక్క కోరిక, ప్రభు యొక్క ఆకాంక్ష. మనం పరిశుద్ధంగా బ్రతుకుతున్నామా? మన మాటలు, మన చూపులు, మన ప్రవర్తన, మన నడవడిక క్రీస్తు దృష్టిలో యోగ్యంగా ఉన్నాయా? పరిశీలన చేసుకుందాం. నిన్నెవరు ప్రశ్నించట్లేదు.
రహస్యమందు చూస్తున్న దేవుని దృష్టికి నీవు నేను యోగ్యులుగా ఉన్నామా? ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. సులమితులని సాక్ష్యాన్ని ఇవ్వగలుగుతున్నామా? దినాన దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీ పేరు పూయబడిన పరిమళ సువాసన, పోయబడిన పరిమళ సువాసన. మన జీవితాలు సువాసనమయంగా ఉండాలని, మన జీవితాల ద్వారా కొంతమందిని ప్రభు యుద్ధం నడిపించాలన్నదే ఆయన కోరిక. ఆయన చిత్తానుసారంగా జీవించడానికి నీవు నేను తీర్మానం చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు అట్టి రీతిగా ఉంచులాగన మనల్ని మన కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించుగాక.